హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ క్రేజీ వ్లాగ్. నేను వ్లాగ్ అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ అవుతుంది. కొన్ని యాడ్ షూట్స్ వల్ల, కొన్ని వేరే వీడియో షూట్స్ వల్ల నేను కొంచెం బిజీ అయ్యాను. సో మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అందుకే నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే, నేను ఎక్కడి వరకు చదువుకున్నాను అండ్ నా చదువు ఎలా సంకనాకిందనేది నేను మీకు చాలా క్లియర్‌గా చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. సో టాపిక్‌లోకి ఎంటర్ అయితే, నాకు 8థ్ క్లాస్ వరకు స్మాల్ డీకి, క్యాపిటల్ డీకి డిఫరెన్స్ తెలీదు. నాకు ఆల్ఫాబెట్స్ కూడా సరిగ్గా రావు. అండ్ నాకు ఇంకా చెప్పాలంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ కూడా అసలు రావు. సో ఇలా ఎందుకు జరిగిందంటే, మేము థర్డ్ క్లాస్ వరకు ఇంటి దగ్గర ఒక చిన్న కాన్వెంట్ ఉండేది. దానిలో టీచర్స్ వచ్చి సబ్జెక్ట్స్ చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. సరిగ్గా పట్టించుకునేవాళ్ళు కాదు. సో మేము కూడా స్కూల్‌కెళ్తున్నాం అని చెప్పి బయట రోడ్డు మీద తిరగడానికి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఎవ్వడు పట్టించుకునేవాళ్ళు కాదు. డ్యాడీ ఏమో వర్క్‌కెళ్ళిపోయేవాళ్ళు. మమ్మీ ఏమో ఇంటి దగ్గర వర్క్స్ చూసుకుంటా ఉండేది. మేము మాత్రం రోడ్డు మీద తిరిగేసి కరెక్ట్ స్కూల్ టైమ్ అయిపోగానే ఇంటికొచ్చేసేవాళ్ళం. సో మమ్మీ వాళ్ళు కూడా స్కూల్‌కెళ్ళామని అనుకునేవాళ్ళు. సో అలాగే ఒకరోజు తిరుగుతుంటే రోడ్డు మీద మా మామయ్య చూసారు మమ్మల్ని. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాం. సో మా మామయ్య ఫుల్ స్ట్రిక్ట్. ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళి కొడతాడేమో అని చెప్పి అనుకున్నాం. సో తనేం చేశారు, మా మమ్మీని, మా డ్యాడీని పిలిపించారు. సో వీళ్ళు ఇలాగుంటే వీళ్ళ ఎడ్యుకేషన్ స్పాయిల్ అయిపోయిద్ది. సో మా పిల్లలతో పాటు పెద్ద స్కూల్‌లో జాయిన్ చేద్దాం అని చెప్పి అన్నారు. సో వాళ్ళతో పాటు స్కూల్‌లో జాయిన్ చేపియడానికి స్కూల్ ఫీజులు కట్టగలమా లేదా అని చెప్పి మా మమ్మీ వాళ్ళు ఒక 1, 2 మంత్స్ అలా ఆలోచించారు. తర్వాత ఆ పెద్ద స్కూల్‌లో జాయిన్ అయ్యాక అది కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం. మేము తెలుగు మీడియం నుండి వచ్చాం. టీచర్స్ వచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. మాకు మాత్రం ఇదే రొటీన్. నేను స్కూల్‌లో బుక్స్ పెట్టేసి ఇంటికెళ్ళిపోయేవాడిని. మాకు అదే అలవాటు కదా! స్కూల్‌లో బుక్స్ పెట్టేసి ఇంటికెళ్ళేవాడిని. ఇంట్లో ఏం చదివేవాడిని కాదు. సో అది కంటిన్యూ అవుతా 8థ్ క్లాస్ వరకు వచ్చేసాను నేను. 8థ్ క్లాస్ వరకు వచ్చేసాక నా 8థ్ క్లాస్‌లో నేనే డల్లర్‌ని. అందరికంటే డల్లర్ నేనే క్లాస్‌లో. బ్యాక్ బెంచ్‌లో కూర్చునేవాడిని. బుక్స్ ఇంటికి తీసుకెళ్ళేవాడిని కాదు. ఏదో రఫ్ బుక్ తీసుకెళ్ళేవాడిని. ఇంట్లో వాళ్ళు చదవట్లేదేంటి అని అడిగితే, స్కూల్లోనే ట్యూషన్ చెప్పేవాళ్ళు. సో, బుక్స్ కూడా అందుకే స్కూల్‌లో పెట్టేస్తున్నా అని చెప్పి చెప్పేవాడిని. నేను కొట్టించుకోవడానికైనా సిద్ధపడేవాడిని గానీ, చదవడానికి, హోంవర్క్స్ చేయడానికి అసలు నేను సిద్ధపడేవాడిని కాదు. సో, 8థ్ క్లాస్‌లో ఏమైందంటే ఒకసారి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్‌కి పేరెంట్స్ మీట్ పెట్టారు. పేరెంట్స్ మీట్ పెడితే అందరూ పేరెంట్స్‌ని తీసుకెళ్ళాలి కదా! నేనెప్పుడు మా మామయ్య వాళ్ళని, మా అక్క వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళేవాడిని. సో, వాళ్ళు కొంచెం వేరే వర్క్స్‌లో బిజీ ఉన్నారని చెప్పి మా మమ్మీని తీసుకెళ్ళాను పేరెంట్స్ మీట్‌కి. పేరెంట్స్ మీట్‌కి తీసుకెళ్తే మా టీచర్స్ అందరూ ఇంకా రౌండప్ చేసేసి మమ్మీని, "మీరసలు ఇంట్లో పట్టించుకుంటున్నారా లేదా? మీ అబ్బాయి సబ్జెక్ట్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాడు" అని చెప్పి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం చూపిచ్చారు ఫస్ట్ నుండి. ఎవ్వడైనా అట్‌లీస్ట్ ఒక సబ్జెక్ట్, 2 సబ్జెక్టులు మహా అయితే 3 సబ్జెక్టులు ఫెయిల్ అవుతాడు. నేనొక్కడినే క్లాస్ మొత్తంలో హిందీ సబ్జెక్ట్ ఒక్కటే పాసయ్యాను. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఫెయిల్ అయ్యాను. సో, మా మమ్మీని తీసుకెళ్ళడమే నేను చేసిన తప్పనుకుంటా. మా మమ్మీ ఇంటికొచ్చేసాక ఫుల్ ఏడ్చేశారు. సో, ఇంత కష్టపడి మేము కట్టలేకపోయినా గానీ, ఆ స్కూల్‌లో ఫీజులు కడుతున్నాం మేము. సో, అందరితో పాటే ఫీజులు కడుతున్నాం, బుక్స్ తీసుకొస్తున్నాం, మంచి బట్టలిస్తున్నాం, మీకేం తక్కువ చేశాం అని చెప్పి చాలా బాధపడింది మా మమ్మీ. సో, ఫస్ట్ టైమ్ నేను మా మమ్మీ కళ్ళల్లో కన్నీళ్లు చూడడం, నాకు నిజంగా నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అంటే అదే. మా మమ్మీ ఏడవడం, ఫస్ట్ టైమ్ ఏడవడం నేను చూడడం. సో, తర్వాత ఏమైందంటే నేను స్ట్రాంగ్‌గా బ్రెయిన్‌లో తీసుకున్నాను. నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చేపాటికి నేను ఎట్లాగైనా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి అన్న థాట్ ఒకటి నాకు బ్రెయిన్‌లోకొచ్చింది. సో, ఇక్కడి నుండి నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుండి నేను స్లోగా ఎవడైతే బాగా చదువుతాడో వాడితో ఫ్రెండ్‌షిప్ చేయడం మొదలుపెట్టాను. స్లోగా అర్థం కాని టాపిక్స్‌ని టీచర్ దగ్గరికెళ్లి ధైర్యంగా అడగడం మొదలుపెట్టాను. తర్వాత ఇంటికొచ్చి ఒక సబ్జెక్ట్‌ని 10, 15 సార్లు చదివేవాడిని. ఒక్కో సబ్జెక్ట్ 15 టైమ్స్, 20 టైమ్స్ చదివిందే చదివేవాడిని. బట్టి పట్టేవాడిని. నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చేపాటికి అందరూ షాక్ అయ్యే థింగ్ ఏంటో తెలుసా? ఈసారి కూడా నేను సబ్జెక్ట్స్ అన్నీ ఫెయిల్ అవుతా అనుకున్నారు. కానీ ఈసారి నేను అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను. మ్యాథ్స్ ఒక్కటే నేను జస్ట్ పాస్ మార్క్‌తో పాస్ అయ్యాను. సో, అక్కడి నుండి నేను స్లోగా డల్లర్ నుండి ఒక యావరేజ్ స్టూడెంట్‌గా వచ్చాను. అక్కడ నుండి నాకు అసల అక్కడ నుండి నాకు లాజిక్ ఏంటో అర్థమైపోయింది. ఏంటంటే ఒక సబ్జెక్ట్‌ని ఒకడికి ఒకసారి అర్థమైద్ది, ఒకడికి 10 సార్లు అర్థమైద్ది. నేను 10 సార్లు అర్థమయ్యే కేటగిరీలో ఉన్నాను నాకు అర్థమైంది. సో, అక్కడి నుండి స్లోగా నేను 9థ్ క్లాస్ వచ్చేపాటికి నాకు అన్ని సబ్జెక్ట్‌లో మినిమమ్ 90 రావడం స్టార్ట్ అయినాయి. సో, అక్కడి నుండి నేను స్లోగా 10థ్ క్లాస్ వచ్చేపాటికి నాకు 87% వచ్చింది 10థ్ క్లాస్‌లో నాకు. సో, నా 10థ్ అయిపోయేపాటికి నా ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ, బైపీసీ మాక్సిమం ఇయే తీసుకుంటా ఉన్నారు. సో, నేనేమన్నా డిఫరెంట్‌గా ట్రై చేయాలని జెప్పి చూస్తా ఉన్నాను. తర్వాత మా ఫ్రెండ్ ఒకడు జెప్పాడు, "ఇలా ఎన్‌టీటీఎఫ్ అని ఉండిద్దిరా, కాలేజ్ కొంచెం డిఫరెంట్ ఉండిద్ది. మొత్తం ప్రాక్టికల్సే ఉంటాయని" జెప్పి అన్నాడు. సరే అది ట్రై చేద్దాం అని జెప్పి నేను ఎన్‌టీటీఎఫ్ గురించి కనుక్కున్నాను. అది ఇయర్‌కి కాలేజ్ ఫీజు 1,00,000 టు 1.5 లాక్స్ కట్టాలి. దీని గురించి మా డ్యాడీ వాళ్ళతో డిస్కస్ చేశాను.
మా డ్యాడీ వాళ్ళు ఏమన్నారంటే 1,00,000 1.5 లాక్ కాదు, ఏముంటాయి ఎంఎస్సీ నేను చదివిస్తాం, కానీ నువ్వు బాగా చదువుకోవాలి, అలా అయితే ఏమన్నా చేస్తాం అన్నారు. ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ అదే కదా, ఇల్లు అమ్మేసైనా పిల్లోడిని చదివిస్తాడు. సో అక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా స్కూల్ సూపర్ సీనియర్ ఉన్నాడు. తను చెప్పాడు, అరే ఇక్కడ ఫుల్ టఫ్గా ఉండిద్దిరా, నువ్వేం చేయలేవు ఈడ, మొత్తం రుద్దేస్తారని చెప్పి అన్నాడు. సరే నాకేం కొత్త కాదు కదా, నేను ఒక పని 10 సార్లు కాదు 20 సార్లు వచ్చే వరకు చేయడానికి నేను రెడీ, నేను దానికి సిద్ధపడిపోయి ఉన్నాను. సరే జాయిన్ అవుదాం అని చెప్పి జాయిన్ అయితే కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి 1-2 మంత్స్ ఉంది ఇంకా. నేను ఆ గ్యాప్లో ఏం చేశానంటే హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఉంటాయి, హ్యాండ్ రైటింగ్ బుక్స్ ప్రాక్టీస్ చేశాను నేను. సో తర్వాత స్లోగా ఏమైందంటే నా బ్రెయిన్ ఎలా తయారైందంటే ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేపాటికి నా రిజల్ట్స్ వచ్చినాయి. నాకు కాలేజీలో 3rd ర్యాంక్ వచ్చింది. ఒక మిడిల్ క్లాస్ వాడు వాడి కోసం వాడు ఏం చేసుకోపోయినా ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు. సో అదే మైండ్ సెట్ నాది కూడా. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేపాటికి సేమ్ రూల్ ఇదే ఫాలో అయ్యాను నేను. సెకండ్ ఇయర్ వచ్చేపాటికి నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఒక డల్లర్ బీకి డీకి డిఫరెన్స్ తెలియని నేను, ఎడిషన్స్ కూడా రాను నేను, సబ్ట్రాక్షన్స్ కూడా రాను నేను 8th క్లాస్ వరకు. సో నేను చెప్పేది ఒకటే, మన బ్రెయిన్లో మనం స్ట్రాంగ్గా ఏదన్నా అనుకుంటే, మన బ్రెయిన్లో మన ఈగో హర్ట్ అయితే మన పొటెన్షియల్కి మించి మనం చేస్తాం. నాకు ఆ రోజు ఈగో హర్ట్ అయింది. అందరు పేరెంట్స్ ముందు మా మమ్మీని కొంచెం తక్కువ చేసి చూసారని ఆ ఈగో ఎప్పుడైతే హర్ట్ అయిందో నా పొటెన్షియల్ అనేది 1-100 జెట్ స్పీడ్లో దూసుకెళ్ళిపోయింది. మీరు నిజంగా బ్రెయిన్లో ఏదైనా ఇది చెయ్యాలి అని మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే మీకు వరల్డ్ మొత్తం సపోర్ట్గా నుంచినిద్ది. నేను నిజంగా అదే బిలీవ్ చేస్తాను. సో ఇదే నా డిప్లొమా వరకు ఎడ్యుకేషన్ స్టోరీ. సో మీతో షేర్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఎవరైనా నాలా ఉన్నోళ్ళు 8th క్లాస్ వరకు నేను ఎలా అయితే డల్లర్లా ఉన్నానో నాలా ఉన్నోళ్ళు అట్లీస్ట్ ఒక్కళ్ళైనా చేంజ్ అవుతారన్న పాయింట్లో నా స్టోరీ షేర్ చేసుకున్నాను. సో ఇక్కడితో ఈ టాపిక్ ఎండ్ చేస్తున్నాను. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మై టుమారోస్ వ్లాగ్. లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.